ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పలు స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు డిచ్పల్లిలోని సిఎంసి మెడికల్ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్స్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జక్రాన్పల్లి మండలంలోని బాల్నగర్ 44వ జాతీయ రహదారిపై ఘోరం జరిగింది. స్కూల్ ఆటోను కారు ఢీకొంది. 9 మంది పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ ద్వారా ఆర్బుల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులను తరలించారు. సమాజంలో నిరుపేదల, అణగారిన వర్గాల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బ్రియాస్ ఈసిహాన్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో కొత్తపల్లి వీర్రాజు శేషారత్నం మెమోరియల్ వృద్ధాశ్రమాన్ని గురువారం పరిశీలించారు. మాక్లూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేసిన సంఘటన విదితమే. హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 3 నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ బస్టాండ్ ఎదుట రోడ్డును ఆక్రమించడంతో మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు పండ్ల దుకాణాలను తొలగించారు. ఇటీవల కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదవుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే తరిమి కొట్టవచ్చన్నారు. ఉపరాష్ట్రపతిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ధర్నా నిర్వహించారు.